అత్యంత ఘనంగా నిర్వహించుకున్నాం. ఉదయం అల్పాహారంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మరి మనందరికీ చూసాం సాంస్కృతిక వినోదాల విందు, వివిధ సంస్థలు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలన్నీ కూడా మీరందరూ కూడా తిలకించారు. అలాగే ఇది అయిన తర్వాత మనందరికీ కూడా చక్కని విందు భోజనం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే మహిళలందరికీ కూడా ఒక చీర ప్రజెంటేషన్ ఇవ్వాలని మా కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఈరోజు స్పెషల్ ఏంటంటే చీఫ్ గెస్ట్లు ఎవరు లేరు, స్పాన్సర్స్ కూడా ఎవరు లేరు. ఒక ఆయన కచ్చ లక్ష్మీరావు గారు మాత్రం ఓన్లీ మనకి భోజనం స్పాన్సర్ చేశారు. మిగతావన్నీ కూడా లక్కీ డిప్ కానీ స్వీట్స్ కానీ అన్ని గంటల శ్రీనిబాబు స్పాన్సర్. నేటి కార్యక్రమానికి మన సారథి ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. మీ అందరూ కూడా క్లాప్స్ కొట్టి అభినందించాలి. అలాగే మనకి పాండవులు కూడా తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద ఉంచి విజయదశమిలో స్వీకరించి గొప్ప విజయం సాధించారు. ఇలా మన పురాణ ఇతిహాస కథనాల్లో విజయదశమికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కాబట్టి పెద్ద బలీయమైన శక్తిగా ఎదగడానికి నిరంతరం కూడా మనకి మార్గదర్శనం చేసినటువంటి పెద్దలు ఆంజనేయులు గారు కూడా ఇచ్చేశారు. మనం ఈరోజు అతి పెద్ద స్ట్రాంగ్ సంస్థగా ఏర్పడ్డాం. ఎందుకంటే బ్రాడ్కాస్ట్ కానీ ఫెడరేషన్ కానీ మన రెండు గుర్తింపు పొందిన సంస్థలు. అలాగే స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. త్వరలోనే ఆంజనేయులు గారు చెప్పారు డెస్క్ జర్నలిస్టులు కూడా ఒక 100 మంది ఉన్నారు. వారితో కూడా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి వారిని కూడా మనలో విలీనం చేసుకోండి అని చెప్పి మనకి చెప్పారు. ఎవరి నాయకత్వం వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు అన్ని యూనియన్లకు కూడా నాయకత్వాలు ఉన్నాయి. ఇంత పెద్ద మంది ఎక్కువ మంది కలిసాం కాబట్టి ఏ కార్యక్రమమైనా మనం అవలీలగా చేయగలుగుతున్నాం. అది పెద్ద బలీయమైన శక్తి వేదికం. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు ఏవైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా పోతాయని నేను బాగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ప్రధానంగా గత గవర్నమెంట్లో ఎక్కడేసిన సమస్య జిల్లాలో కొంచెం ఎక్కువగానే వస్తాయి. ఎందుకంటే దసరా కానివ్వండి, ఉగాదికి, సంక్రాంతి అంటే ఒక విశాఖ జిల్లాలోనే చేస్తున్నారు. రాష్ట్రంలో 1-2 జిల్లాల్లో చేసిన అది కంటిన్యూ చేయని సందర్భం ఉంది. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ మనం చాలా ఏళ్ళుగా ఇందాక నారాయణ గారు చెప్తున్నారు 25 సంవత్సరాల పైనుంచి మనం ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తాం. చాలా గొప్ప విషయం. అందుకు విశాఖ జిల్లా అభినందిస్తున్నాను. అలాగే ఇక్కడ ఇవాళ మనతో ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూర్చో ఉన్నారు కాబట్టి 1-2 అంశాలు ప్రధానమైనవి. ఎందుకంటే ఇందాక నేను మీడియాలో మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రస్తావించాను. విశాఖపట్నంలో ఎక్కువ సమస్య కూడా ఉంది. 94లో స్థలాలు ఇచ్చిన వాళ్లకు ఇంకా వాళ్ళది వివాదం ఉన్నది. ఆ తర్వాత ఇచ్చినది కోర్టులో వివాదం ఉన్నది. 2005 ఇప్పుడు మూడవది దరఖాస్తులు తీసుకున్న తర్వాత ఇవి ఏమైపోతాయో తెలియని పరిస్థితి ఉంది. ఈ లోపల కొత్తగా మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చి ఇప్పుడు మేము ఏ రకమైనటువంటి పెన్షన్ లేకుండా ఉన్నారు. దేశంలో 13 రాష్ట్రాల్లో పెన్షన్ ఇస్తున్నారు. మన దగ్గర లేదు. మన దగ్గర మేము పోరగా మనకు వెల్ఫేర్ ఫండ్ కమిటీ ఒకటి ఉన్నది. దాని ద్వారా చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకి, అంటే చనిపోతే ఆ జర్నలిస్టు భార్య ఇబ్బంది పడుతుంది కాబట్టి వాళ్లకు పెన్షన్ కింద ఆ రోజుల్లో మేము అడిగితే ఒక 1000 రూపాయల మొత్తాన్ని 3 ఏళ్ల పాటు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. అంటే అది పర్మనెంట్ గా పెన్షన్ ఇవ్వడం కుదరదు అని. మనం ఏం చేస్తామంటే అది ఆ 3 ఏళ్ళు అవ్వగానే మళ్ళీ వాళ్ళని అప్లికేషన్ పెట్టమని మళ్ళీ రిన్యూ చేసే పద్ధతిలో చేసుకుంటూ వచ్చాం. కానీ మంత్రివర్గ మీటింగ్ ఉంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అలాగే అల్లూరి, అనకాపల్లి మన 6 జిల్లాల నుంచి కూడా ప్రత్యేకంగా మనందరం కూడా బయలుదేరి వెళ్ళాలి. ఎందుకంటే మంత్రి గారితో మన కార్యవర్గానికి సంబంధించి ప్రత్యేక సమావేశం కాబట్టి మన 6 జిల్లాల నుంచి ఇక్కడ నుంచి మన డెలిగేట్స్ అందరూ కూడా వెళ్ళాలని, అందుకు సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, గతంలో మీకు గుర్తుండే ఉంటుంది మనం ఎక్రిడేషన్ కమిటీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎక్రిడేషన్ ఇచ్చాం. 2500, 2600, 2400 3 ఏళ్ళు అలాగే ఇచ్చాం. మొన్న 600 మందికి ఇచ్చారు. అంటే 2000 మంది పోయారు. ఎక్రిడేషన్ లేకుండా ఏది కూడా అవ్వదండి. ఎందుకంటే అది తర్వాత ప్రతిదాన్ని కూడా ఏ గవర్నమెంట్ అయినా దాన్నే పారామీటర్ గా తీసుకుంటుంది. కాబట్టి ఎక్రిడేషన్ సాధించేందుకే ప్రతి ఒక్క జర్నలిస్ట్ కృషి చేయాలి. వీలైతే ఏ పేపర్కి అయితే ఎక్రిడేషన్ వస్తుందో అది గుర్తించుకుని దానికి దరఖాస్తు చేసుకోవాలని తెలియజేసుకుంటూ, మరి ప్రత్యేకంగా నేటి కార్యక్రమానికి ఆయన అనకాపల్లి దాటి వెళ్ళిపోయారు.
మన స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ వాళ్ళు రాంబాబు గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించగానే మన అందరం కూడా చాలా సంతోషించాం. మాకు రాని ఐడియా మీకు వచ్చింది సార్. మనందరికీ కూడా ఆప్తులు విమ్స్లో ఎంతో మంది జర్నలిస్టులకి మనకు ఫ్రీగా ఉచితంగా ఫోన్ చేస్తే ఎంతో మందికి వైద్యం చేపిస్తూ అక్కడ పరిస్థితి కూడా ఎలా ఉందో మనకి ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా మన జర్నలిస్టులకు భాషలుగా నిలుస్తున్నారు. గతంలో కోవిడ్లో కూడా రాంబాబు గారు తన అమూల్యమైన సేవలు అందించారు. ఇంకొక అదృష్టం ఏంటంటే రాష్ట్ర స్థాయిలోనే జీవన్దాన్ కోఆర్డినేటర్ ఆయన ఒక్కరే, కన్వీనర్ కూడా మన అవార్డు కూడా గెలుచుకున్నారు. ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించి మళ్ళీ జర్నలిస్టులకు ఎవరికైనా కిడ్నీ మార్పిడికి అవసరం వస్తే మొన్న ఒక ఇద్దరు జర్నలిస్టులకు వచ్చాయి. అటువంటి వాళ్ళ పేర్లు బయటకు చెప్పడానికి ఇష్టపడరు కాబట్టి నేను ఆ పేర్లు మీకు చెప్పడం లేదు. కానీ సార్ ఇలా పెద్ద ఛానల్ అయినా సార్ ఇలాగా వాళ్ళ వైపుకి వెళ్ళి వచ్చిందనగానే వెంటనే కిడ్నీ ఏర్పాటు చేసి సింబాబు గారు మీరు చెప్పిన యాస్ కంపేర్ అయింది, ఆ కిడ్నీ అయితే మనం సెట్ చేద్దామని చెప్పగానే ఆవిడకి ఇంకా కొద్దిగా కిడ్నీ అమర్చడానికి ఇంకా కొద్దిగా టైం ఉందని చెప్పగానే ఎప్పుడైనా ఓకే అన్నారు. అలాగే ఇంకో జర్నలిస్ట్ కూడా మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించి ఇచ్చారు. జీవన్దాన్ కోఆర్డినేటర్ మన విశాఖపట్నంలోనే విమ్స్లోనే ఉన్నారన్న సంగతి మీరు అందరూ కూడా గుర్తించుకోవాలి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించి రాంబాబు గారు మన జర్నలిస్టులు ఏ రోజు వద్ద కూడా మన ఎవరైనా నర్సీపట్నం కానీ లేకపోతే రూరల్ నుంచి కూడా వచ్చిన అందరికీ కూడా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. నిజంగా వైద్యుల్ని మనం ఎంతగా ప్రేమిస్తాం ఆరాధిస్తాం మీకు తెలుసు. కాబట్టి ఈరోజు మన జర్నలిస్ట్ కుటుంబాలు ఉన్నాయంటే సార్ వేరే మీటింగ్కి వెళ్తున్న వాళ్ళే నేను ఫోన్ చేయగానే చెప్పి మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి స్టీల్ ప్లాంట్ దాటి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి మనందరికీ ఇచ్చేశారు. వారికి ప్రత్యేకంగా మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు మన అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసే ముందు మన అసోసియేషన్కి చెందిన ఉపాధ్యక్షులు విశాఖ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు రామకృష్ణ గారు, వారిని వేదికపై సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పోగు వేసి ఇంతమందిని కూర్చోబెట్టడం అన్నది మామూలు విషయం కాదు. సో అది మీలో ఉన్నటువంటి అన్యోన్యతను తెలియజేస్తుంది మరియు ఆర్గనైజర్స్ యొక్క శక్తి వంచన లేని ప్రయత్నాన్ని కూడా ప్రతిబింబిస్తుంది ఇక్కడ. కాబట్టి ఆర్గనైజర్స్ అందరికీ కూడా ఒకసారి అభినందనలు తెలియజేయవలసిందిగా. దే ఆర్ గివెన్ అన్బిలీవబుల్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అంటే చిన్నపిల్లలు కూడా ఆ మూమెంట్ను కూడా మిస్ కాకుండా యాజ్ ఇట్ ఈజ్ అంటే నవ్వుతూ చేస్తారు లేదా ఆగిపోతారు ఎందుకు చేయడం అని. కానీ అలా కాకుండా దానిలో లీనమైపోయి నిమగ్నమైపోయి ఆ చిన్న పిల్లలు కూడా ఆ ఒక భంగిమని కూడా మిస్ కాలేదు. అంటే కోపంగా చూడాలి అని అంటే అంత చిన్నపిల్లలు కూడా అంతే కోపంగా ఎన్ని సెకండ్స్ చూడాలో అంతసేపు చూస్తుంది. వారికి నేర్పించినటువంటి గురువర్యులు అందరికీ కూడా అభినందనలు. అంటే 10 హరా అంటే పండుగ అంటే 10 రోజులు వాటి చేసుకునే పండుగ ఒక అర్థము. తర్వాత 10 తలకాయలు ఉన్నటువంటి రావణాసురుణ్ణి చంపినటువంటి రోజుని గుర్తు చేసుకుంటూ చేసే పండుగ మరియు మహాతల్లి దుర్గాదేవి మహిషాసురుణ్ణి మర్దన చేసినటువంటి దాన్ని జ్ఞాపకంగా చేసుకునేటటువంటి పండుగ. సో ఈ రకంగా అన్నీ మిళితమైనటువంటి చెడు మీద మంచికి విజయానికి సూచనగా మనం చేసుకునేటటువంటి ఈ దసరా పండుగ. పాపం కొంచెం పెద్దవాళ్ళు బాధపడుతూ ఉండొచ్చు, ఈసారి శనివారం వచ్చింది. ఆడవాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉంటారు, ఎందుకంటే పండుగ అయిపోయిన తర్వాత ఏదైనా ఆదివారం అవుతుంది కానీ అది పండుగ అవ్వదు. సో కాబట్టి వారి యొక్క ఆర్థిక స్తోమత కానివ్వండి, వారిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎటువంటి ఆరోగ్య సమస్య మీకు వచ్చినా మీకు విమ్స్ యందు డాక్టర్ రాంబాబు ఉన్నారనేసి గుర్తుపెట్టుకోండి. అది చిన్న కడుపు నొప్పి కావచ్చు, పెద్ద బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు, చిన్న ఎక్స్రే కావచ్చు, సిటీ స్కాన్ కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, ఏదైనా సరే మీరు ఫోన్ అక్కర్లేదు, మీకు ఇన్ఫ్లుయెన్స్ అక్కర్లేదు, ఎవరు చెప్పనక్కర్లేదు. తిన్నగా నా ఛాంబర్ దగ్గరికి రండి, మీకు నేను హెల్ప్ చేయడానికి ప్రతిరోజు ఉంటాను. నేను ఉదయం 9 నుంచి 5 గంటల వరకు. సో అది స్మాల్ పేపరా, మీడియం పేపరా, పెద్ద పేపరా ఏమీ చెప్పనక్కర్లేదు. మీరు వచ్చేసేసి నేను ఒక జర్నలిస్ట్ని అని అంటే చాలు, మిమ్మల్ని సాదరంగా ఆహ్వానించి మీతో పాటు ఒక మనిషిని ఇచ్చి ఏ ఓపీయో లేకుంటే ఎక్కడ అడ్మిషన్ కావాలో అక్కడికి పంపించి జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. గత కొంతకాలంగా అనారోగ్యం అనురాధం కూడా వేదిక రావాల్సిన కోరుతున్నాం. ఉన్నారు మన
ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ రామకృష్ణ గారు అధ్యక్షుడిగా ఎదిగారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. నేటి కార్యక్రమానికి ఆయనే సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మీ ఇద్దరు పిల్లలు టెక్నికల్ ప్రాబ్లం వల్ల మధ్యలోనే ఆగింది. మహిళలందరికీ చీరలు అందజేశారండి. ఫ్యామిలీ లేడీస్ అందరికీ కూడా చీరలు చక్కగా అందరికీ ఇచ్చారండి. చాలా సంతోషంగా అందరూ తీసుకున్నారండి. దసరా సంబరాలు చక్కగా కనిపించేయండి. ఈ వాతావరణం మటుకు చాలా బాగా కనిపించింది. లైన్ పాటించండి.